హలో హాయ్ ఫ్రెండ్స్. టుడే నేను ఈరోజు వేదిక్ మ్యాథ్స్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. అసలు వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి, వేదిక్ మ్యాథ్స్ ఎందుకు నేర్చుకోవాలి, వేదిక్ మ్యాథ్స్ వల్ల యూజెస్ ఏంటి, లాస్ట్లో మీకు ఒక మ్యాజిక్ ట్రిక్ కూడా నేను చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ మై వీడియో. సో వై షుడ్ వి లెర్న్ వేదిక్ మ్యాథ్స్? అసలు వేదిక్ మ్యాథ్స్ ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి? సో మనం డైలీ లైఫ్లో మ్యాథ్స్ ఎలాగో నేర్చుకుంటున్నాం కదా, దీని స్పెషాలిటీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది ఎందుకంటే మన మెంటల్ ఎబిలిటీని చాలా స్పీడ్గా పెంచడానికి 2+2 ఎంత అనగానే 4 అని చెప్తాం, అలానే 99+97 ఎంత అనగానే కాసేపు ఆలోచించి మరీ చెప్తాం. సో అలా కాకుండా దాన్ని కూడా వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చెప్పడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే ఇది ఈజీగా ఫన్గా కూడా ఉంటుంది అండ్ ఎన్హాన్స్ ద క్యాలిక్యులేషన్ స్పీడ్. సో మీరు ఐఐటి నీట్ ఎగ్జామ్ రాయడానికి మీకు చాలా టైం ఇవ్వరు కదా, వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఆన్సర్. సో అలాంటప్పుడు మనం మ్యాథ్స్ స్పీడ్ని పెంచుకోవాలి. అప్పుడు ఇలాంటి వేదిక్ మ్యాథ్స్ సిరీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్, ఒక స్క్వేర్ రూట్ ఇచ్చి లేదా ఒక క్యూబ్ రూట్ ఇచ్చి దాని పర్ఫెక్ట్ నెంబర్ ఎంత అని అంటారు. అప్పుడు ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఫర్ అస్ ఇన్ ఏ నార్మల్ క్యాలిక్యులేషన్. సో ఫర్ దట్ ఆల్సో వీ యూస్ వేదిక్ మ్యాథ్స్ అండ్ ఇంప్రూవ్ ద యాక్యురసీ. ఏదో ఒక నెంబర్ చెప్పేయకుండా ఎగ్జాక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవడం ఆల్సో కరెక్ట్ మెథడ్ అనమాట. ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి వస్తే నెగిటివ్ మార్క్స్ వస్తాయి. అలా కాకుండా యాక్యురేట్ ఆన్సర్స్ని పెట్టడం వల్ల వి గెట్ మోర్ మార్క్స్. అందుకని మనం వేదిక్ మ్యాథ్స్ని ప్రిఫర్ చేయాలి. అప్కమింగ్ డేస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మనకి వేదిక్ మ్యాథ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సరే, ఇప్పటి వరకు ఎందుకు నేర్చుకోవాలో చూసాము. సో అసలు వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కనిపెట్టారు, ఇదంతా చూద్దాం. సో ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై జగద్గురు స్వామి శ్రీ భారతీ కృష్ణ తీర్థజీ అని అతను మనకి 1911లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ వేదిక్ అనే వర్డ్ నుంచి మనకి వేదాస్ నుంచి వేదిక్ అనే వర్డ్ వచ్చిందని మనకు అర్థమవుతుంది. నార్మల్గా మనందరికీ తెలుసు వేదాస్ 4 అని. ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అధర్వణ వేద. అధర్వణ వేద నుంచి మనకి ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది వచ్చింది. సో మినిమం టు మినిమం అనేది మనకు తెలిసి ఉండాలని నేను మీకు చెప్తున్నాను. సో ఈ అధర్వణ వేదాస్ నుంచి వేదిక్ మ్యాథ్స్ తీసుకున్నారు. ఈ వేదిక్ మ్యాథ్స్లో టోటల్గా 26 సూత్రాస్ ఉంటాయి. 16 సూత్రాన్ని మెయిన్ సూత్రాస్, 13ని సబ్ సూత్రాస్గా మనం ట్రీట్ చేస్తాం. సో వీటిని యూజ్ చేసి మనం అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ క్యాలిక్యులేషన్సే కాకుండా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీకు ఇవి తెలుసా, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఏమైనా చేయగలరా? అడిషన్ 98,765 ప్లస్ 63,217 ప్లస్ 89,522 ప్లస్ 60,543 అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలరా? సబ్ట్రాక్షన్ 746లోంచి 389ని సబ్ట్రాక్ట్ చేయండి. మల్టిప్లై 63 × 67. ఇవే కాకుండా నా వేదిక్ మ్యాథ్స్ సిరీస్లో డివిజన్, క్యూబ్, స్క్వేర్స్, జనరల్ ఈక్వేషన్ సొల్యూషన్ and date and calendar problems and many more you will get. సో ఇవే కాకుండా ఇంకా చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు చాలా చెప్తాను. దీనివల్ల మీ ఎగ్జామ్లో చాలా యాక్యురేట్గా, క్విక్గా ఆన్సర్స్ పెట్టి మీరు చాలా మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో ఇదే కాకుండా సో లాస్ట్కి నేను ఒక మ్యాజిక్ చెప్తాను కదా, ఆ మ్యాజిక్ ఏంటంటే ఎవరి బర్త్డే అయినా మీరు గెస్ట్ చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక లాస్ట్ ఆన్సర్ తీసుకొని మీరు వాళ్ళ బర్త్డే ఏంటో చెప్పేయచ్చు. సో దానికోసం మీరు కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. వాళ్ళని వాళ్ళ బర్త్డే డేట్, మంత్ని మనసులో అనుకోమని చెప్పండి. సో దాని తర్వాత ఆ నెంబర్ని డబుల్ చేయమని చెప్పిన తర్వాత వచ్చిన నెంబర్కి 5ని యాడ్ చేయమని చెప్పండి. ఆ తర్వాత వచ్చిన నెంబర్కి మల్టిప్లై 5. సో మల్టిప్లై 5 చేసిన తర్వాత వచ్చిన నెంబర్ పక్కన ఒక 0 పెట్టుకోమని చెప్పండి. ఆ నెంబర్కి వాళ్ళ డేట్ని యాడ్ చేయమని చెప్పండి. నేను ఎగ్జాంపుల్గా 9th మంత్ అనుకుంటున్నాను. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 9th మంత్ని నేను
ఇమాజిన్ చేసుకుంటున్నాను, నేను చెప్పట్లేదు ఆన్సర్. 9th మంత్ ఉంచుకొని 9 + 9 డబుల్ చేయమని 9 + 9 చేస్తే 18 వచ్చింది. 18కి 5 యాడ్ చేస్తే 23 వచ్చింది. 23కి ఇంటూ 5 చేశాను, 115 పక్కన 0 పెట్టుకున్నాను కాబట్టి 1150 వచ్చింది. దానికి నా బర్త్డే డేట్ని యాడ్ చేశాను 5, దట్ ఈస్ 1155. సో నేను నా ఫ్రెండ్ని అడిగితే నాకు 1155 అనే నెంబర్ మాత్రమే నాకు చెప్పారు. సో తను ఏ మంత్లో పుట్టాడు, ఏ డేట్లో పుట్టాడు అదంతా చెప్పకుండా 1155 అనే నెంబర్ చెప్పాడు. బై యూజింగ్ దిస్ నెంబర్ ఐ విల్ రివీల్ హర్ బర్త్డే మంత్ అండ్ డే. సో దిస్ ఈస్ a top secrets, don't tell your friends. So enjoy and fun it. So I will reveal your secret. So it's very easy, you can find within a fraction of seconds. సో ఏం లేదండి, దాని లాస్ట్ 1155 అని 55లోంచి అంటే లాస్ట్ ఏ డిజిట్స్ అయితే ఉంటాయో ఆ డిజిట్స్లోంచి 15ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు వచ్చిన ఆన్సర్ అది డేట్ అవుతుంది. మన లెఫ్ట్ మోస్ట్ డిజిట్లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన నెంబర్ మంత్. సో నాకు వచ్చిన నెంబర్ 1155లోంచి 50 తీసేస్తే 5, 11లోంచి 2 తీస్తే 9. సో 5th అనేది డేట్, 9 అనేది మంత్. సో ఇది డేట్ ఎప్పుడు మంత్ ఎప్పుడు అని 2 డిజిట్స్ సింగిల్ డిజిట్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇది ద టాప్ సీక్రెట్స్. ఇఫ్ యూ గోనా ట్రై దిస్ వన్, సో ఐ విల్ గివ్ యూ సమ్ ఆఫ్ ద నెంబర్స్, ప్లీజ్ ఫైండ్ ఇట్. 876 ఇందులోంచి మంత్ ఏంటి డేట్ ఏంటి ఫైండ్ చేయండి. సో సెకండ్ వన్ 467, థర్డ్ వన్ 1162. సో comment me the answer and like, share, subscribe and click the bell icon, you get more videos. సో దీనికి కంటిన్యూషన్ పార్ట్స్ వస్తూనే ఉంటాయి. వీటి ఆన్సర్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.